అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్. పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా వైద్యము, విద్య, అలాగే క్రీడా రంగాలలో కూడా అనేక రకాలు కూడా చేసేసి ఈ జిల్లాను కూడా పేదరికాన్ని తీయడానికి, వారిని కూడా విద్యావంతులు చేసి అందరూ కూడా ఆరోగ్యంగా చేయడానికి, అంటే ప్రభుత్వానికి సమాంతరంగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఇక్కడ అనేక రంగాల్లో కూడా సేవలు చేస్తున్న సంస్థ ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా ప్రభుత్వం తీరుతో కూడా వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను, లేకపోతే మతబూచి అనేది కూడా చూపి ఈ దేశం నుంచే ఆర్డిడి సంస్థకు కూడా సేవలు అందించలేని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది. దీనికోసమే కూడా ఎంతోమంది కూడా మన ప్రజలు, జిల్లా ప్రజలు, అలాగే అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఎంతో కూడా ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే కూడా వారందరూ కూడా భయాందోళనకు కూడా లోనే కూడా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో సామాజిక వర్గాలకు కూడా అంతా సేవ చేసేదే కాకుండా వారిని గుర్తించి వారి పిల్లలు ఈరోజు కూడా బాగా కూడా చదువుకున్నారంటే, చాలా ముందుకు పోయారంటే కూడా ప్రభుత్వంతో పాటు కూడా ఈ సంస్థ అనేది కూడా ముఖ్యం. వారిలో ఎంతో కూడా చైతన్యం కూడా కల్పించింది. మరి అలాగే మహిళా సాధికారత కోసం కూడా ఎంతో కష్టపడింది. అలాగే ఈరోజు ఇక్కడ బత్తలపల్లి హాస్పిటల్ కావచ్చు, కనేకల్ హాస్పిటల్, కళ్యాణ్ దుర్గ్ హాస్పిటల్, ఇవన్నీ కూడా ఎంతో కూడా వైద్య సేవలు కూడా అందిస్తుంది. ఒక బత్తలపల్లి హాస్పిటల్లోనే సంవత్సరానికి వచ్చేసి మామూలుగా కూడా 8.5 లక్షల మంది కూడా అక్కడ అటెండ్ అయ్యి కూడా సేవలు కూడా తీసుకుంటున్నారు. పీనకో చేసి దాని సేవలు కూడా ఎలాంటివో కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా. మరి ముఖ్యంగా కరోనా లాంటి పరిస్థితుల్లో ఇక్కడ అనేది కూడా ఎవరికి కాకుండా ఒక ప్రభుత్వానికే మార్గదర్శకంగా ఉండేటట్లు కూడా చాలా స్వచ్ఛందంగా కూడా ధైర్యంగా కూడా ఎంతో ఎఫెక్టివ్గా కూడా చేసిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అటువంటి సంస్థనే కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి, అంటే FCRA పునరుద్ధరించుకోకుండా దానివల్ల సేవలు నిలిచిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు చాలా కూడా అన్ని సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తపరుస్తూ ఉంది. అలాగే వీటి పరిస్థితి నేనే ఏప్రిల్ 21వ తేదీ బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా వాటి ప్రాధాన్యత కూడా చేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం కూడా జరిగింది. బహిరంగ కూడా ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా మీ అందరూ కూడా వెంటనే కూడా దాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. దీనిలో మీరందరూ ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ముఖ్యమంత్రి గారి కదలిక తీసుకొని వస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు మన జిల్లా ప్రజాప్రతినిధిగా కూడా, అలాగే ధర్మవరం ప్రాతినిధ్యం వహించి ఆరోగ్య శాఖ మంత్రులైన వారు కూడా ఇద్దరు కూడా కలిసి స్వయంగా కలిసి మాంచు ఫెరర్తో కూడా ఆర్డిటి సంస్థకి పోయి కూడా చర్చించ కూడా జరిగింది.